Hello all, welcome to IACE, the Indian Academy of Competitive Exams. All right. So I want to tell you one thing today, and I interacted a student yesterday evening. He spoke to me around 1 hour, and he told me he wrote actually APPSC Group 2 examination. Recently, we have seen on Sunday, day before yesterday, Sunday. Many people wrote APPSC Group 2 exam. So what he claimed, what he told me, ఏం చెప్పాడు అంటే వాళ్ళు గ్రూప్ 2కి సంబంధించిన బుక్స్ ఏవేవో చదివారంట కంప్లీట్గా 2022, 23, 21, 24 పుస్తకాలు చదివారు, చాలా బుక్స్ చదివారు. బట్ క్వశ్చన్స్ అన్నీ కూడా లేటెస్ట్ డెవలప్మెంట్స్, రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ బడ్జెట్లో నుంచి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి బడ్జెట్లో నుంచి ఆ క్వశ్చన్స్ అడిగాడంట. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా పిన్ పాయింట్ క్వశ్చన్స్, నాట్ లైక్ ర్యాండమ్ క్వశ్చన్స్, పిన్ పాయింట్ క్వశ్చన్స్. బట్ మన గ్రూప్ 2 ఆస్పైరెంట్స్ చదివిన క్వశ్చన్స్ అన్నీ ఏంటి? పురాతన కాలం క్వశ్చన్స్. అంటే ఈ సో కాల్డ్ ఇన్స్టిట్యూషన్స్, ఈ సో కాల్డ్ యూట్యూబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీచ్ చేసేటివన్నీ కూడా ఏంటి? సో కాల్డ్ పురాతనమైనటువంటి పుస్తకాలు. అంటే ఓపెన్గా చెప్పక తప్పదు. అంటే వాళ్ళేదో వాళ్ళ పబ్లిషర్ వాళ్ళ బుక్స్ సేల్ అవ్వాలని, వాళ్ళ వీడియోస్ సేల్ అవ్వాలని స్టూడెంట్స్ భవిష్యత్తుని ఆడుకోవడమే తప్ప మరి ఏమీ లేదు. ఈ యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడైనా బడ్జెట్ గురించి క్లియర్గా 1-2 తప్ప, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీబడి, 1 or 2 యూట్యూబ్ ఛానల్స్ తప్ప మిగతావన్నీ కూడా జస్ట్ దే డిడ్ నాట్ ఎనీ డిస్కషన్ ఆన్ బడ్జెట్ సెషన్స్. వాళ్ళు ఎప్పుడో పాత పుస్తకాలు, ఎప్పుడో పాత క్వశ్చన్స్, బట్ క్వశ్చన్ పేపర్ అంతా కూడా లేటెస్ట్ డెవలప్మెంట్స్ నుంచే వచ్చింది. అది బడ్జెట్ సెషన్ కావచ్చు, రీసెంట్గా జరిగినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు. సో మరి ఇవి అవగాహన లేకుండా ఏదో ఒక పుస్తకం పట్టుకొని ఏదో ఒక మూలన కూర్చొని చదవడం వల్ల ఏమి ప్రయోజనం? సో ఇవాళ వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక గ్రూప్ 2 ఆస్పైరెంట్ ఎలా ఉండాలి అని డిసైడ్ చేసేది ఎవరు? కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్. మరి కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అంటే యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్స్. నేను హిందూ అని చెప్పట్లేదు, మీకు ఏ పేపర్ బాగా అలవాటు ఉంటే ఆ పేపర్ బాగా చదవండి. రోజు ఆ పాయింట్స్, ఇప్పుడు మనం ఇప్పుడు నెక్స్ట్ ఎన్టీపీసీ రాయబోతున్నాం, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ రాయబోతున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఇలా మెనీ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద డైలమా. అసలు ఏం చదవాలి? ఇప్పుడు గ్రూప్ 2 అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి మీరు మూసధోరణిలో కాకుండా, ఎప్పుడో జరిగిపోయినటువంటి అంశాలు కాకుండా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎలా చదవాలి, ఆ రెస్పెక్టెడ్ ఫ్యాకల్టీని మీరు కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అవి ఆ ఫ్యాకల్టీకి దగ్గరగా ఉండి ఏం చదవాలి, మీ నాలెడ్జ్ బెటర్గా ఫ్యాకల్టీకి తెలిసి ఉంటుంది ఆల్రెడీ. సో ఇలాంటి అప్రోచ్లో ఉన్నప్పుడు మీరు రాసేటువంటి ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, సిపిఓ కావచ్చు, ఏదైనా ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. చూడండి, గ్రూప్ 2 ఆస్పైరెంట్స్ పాత పుస్తకాలు చదివారు, అందులో నుంచి ఒక క్వశ్చన్ కూడా రాలేదు. ఏదో బేసిక్ స్టాండర్డ్ క్వశ్చన్స్ తప్ప. బడ్జెట్ నుంచి క్వశ్చన్స్ అడిగాడు, బడ్జెట్ వచ్చి తిప్పి కొడితే 2 నెలలు కాలేదు, దాని నుంచి క్వశ్చన్స్ అడిగాడు. అంటే చూడండి ఎంత అడ్వాన్స్గా ఉంది క్వశ్చన్ పేపర్. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ద స్టూడెంట్స్, రీడ్ ద పేపర్స్ డైలీ, న్యూస్ పేపర్స్ ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎడిటోరియల్స్ చదవండి. ఇప్పుడు వరకు అయితే మనం ఎడిటోరియల్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. రానున్నటువంటి రోజుల్లో ఎంటైర్ న్యూస్ పేపర్ కూడా మీకు ఆ క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది రానున్నటువంటి రోజుల్లో. సో ఇప్పటి వరకు అయితే మనం దేన్ని కవర్ చేస్తున్నాం? ఎడిటోరియల్ ఎలా చదవాలి అనే ఆస్పెక్ట్స్ మనం ఇక్కడ ఫోకస్ చేయడం జరుగుతుంది. అవే విషయాలు ఇప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? సో డైరెక్ట్లీ వి ఎంటర్ ఇన్ టు ద ప్యాసేజ్. హౌ టు రీడ్ ద హిందూ editorial. I said to you, at least I am telling, one day read one column, one editorial is sufficient. 100 days, 100 editorials. You have covered all the major topics in the national or international aspect. Sufficient. Okay? So let's enter today's passage directly without any wasting time. You can see here right now. So not business as usual. చూడండి రైటర్ ఏమంటున్నాడు?
నాట్ బిజినెస్, ఇది వ్యాపారం కాదు. యాజ్ యూజువల్, ఏమంటున్నాడు? ఇది వ్యాపారం కాదు, నాట్ బిజినెస్ యాజ్ యూజువల్. బిజినెస్ అనేది అంటే ఎస్పెషల్గా ఈ మెడిసిన్, ఈ ఫార్మసీ విషయంలో చెప్తున్నాడు రైటర్. మేము చేసేది వ్యాపారం కాదు, అది సాధారణంగా ఉంది. ఎవరి విషయంలో మాట్లాడుతున్నాడు చూడండి. ఆన్ అప్హోల్డింగ్. సో ఇప్పుడు ఈ భాగాన్ని ఏం చెప్పాలి? ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కదా. ఆన్ అంటే ప్రిపోజిషన్ కదా. ఈ మొత్తం భాగాన్ని కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని చెప్పాలి. ఆన్ అప్హోల్డింగ్ ఇండియాస్ రెప్యుటేషన్. ఇగో ఇది ఒక ఫ్రేజ్, మళ్ళీ ఇది ఒక ఫ్రేజ్. ఫర్ క్వాలిటీ డ్రగ్స్, ఇది ఒక ఫ్రేజ్. రెండు ఫ్రేజ్లు ఇచ్చాడు, రెండు కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజెసే. ఏమంటున్నాడు? ఆన్ అప్హోల్డింగ్. అప్హోల్డింగ్ అంటే బర్కరార్ రఖనా, కంటిన్యూ అంటే కొనసాగించడం. ఆన్ అప్హోల్డింగ్ ఇండియాస్ రెప్యుటేషన్. రెప్యుటేషన్ అంటే అడ్మైరేషన్, ఆ రివరెన్స్, ఆ యొక్క ఫేమ్ గౌరవం. ఆన్ అప్హోల్డింగ్ ఇండియాస్ రెప్యుటేషన్, భారతదేశం యొక్క గౌరవాన్ని కంటిన్యూ చేయడం, కొనసాగింపు చేసేలా ఉంది మా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్. అంతేగాని మీరు రాళ్ళేసినంత మాత్రాన మా మ్యానుఫ్యాక్చరింగ్ ఏం దెబ్బపడిపోదు. ఓకేనా? సంఘటనలు జరగచ్చు, బట్ అంత మాత్రాన ఇండియా యొక్క రెప్యుటేషన్ ఏం పడిపోదు, అది కంటిన్యూ అవుతుంది. ఎస్పెషల్గా ఏ విషయంలో? ఫర్ క్వాలిటీ డ్రగ్స్. మేమన్నీ కూడా ఈ మెడిసిన్ ఏదైతే ఉందో అదంతా కూడా మేము క్వాలిటీగా ప్రొడ్యూస్ చేస్తున్నాం, క్వాలిటీగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో కాబట్టి ఇదంతా బురద జల్లే ప్రయత్నమే తప్ప, ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆరోపించింది ఇండియాని. బీబీసీ అంట, వాళ్ళు ఆరోపించారు. అంతే తప్ప మరే ఉద్దేశం కాదు. మా ఇండియా యొక్క మెడిసిన్ కంటిన్యూ అవుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు అని రైటర్ అభిప్రాయపడుతున్నాడు. ఓకే, లెట్స్ ఎంటర్ ద ప్యాసేజ్. వాట్ ఈస్ అబౌట్ ఆల్ వి సీ. ఓకే, let's see the passage here. So let me read from the first. Okay na, I told you already you have to find out the subject verb agreement. Find out cheyali clear ga. Okay na, subject verb agreement to find out cheskundam. Let's see. Let's see amma. See, the pharmacy. What is subject? The pharmacy. This is subject. The pharmacy of the global south. The pharmacy of the global south. The pharmacy of the global south is facing a crisis of reputation. Now what is subject? He is facing. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన భాగాన్ని కాస్త హోల్డ్లో పెట్టుకోవాలి. ఈ భాగాన్ని నేను చెప్తాం ప్రిపోజిషనల్ ఫ్రేజ్. దీన్ని కాస్త హోల్డ్లో పెట్టుకోండి, దీన్ని చదవాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? ఎలా చదవాలి? ద ఫార్మసీ ఆఫ్ ద గ్లోబల్ సౌత్, అది హోల్డ్లో పెట్టుకోండి. ద ఫార్మసీ ఈజ్ ఫేసింగ్ అ క్రైసిస్ ఆఫ్ రెప్యుటేషన్. Is facing a crisis. Crisis means a difficult situation. Crisis means a difficult situation. Of reputation. Reputation means, I told you already, a respect, a fame, a reverence, an admiration, gauravamu. ఇవాళ ఎస్పెషల్గా ఈ మన ఇండియన్ ఫార్మసీ ఏదైతే ఉందో అది గ్లోబల్ సౌత్గా మనం గొప్పగా చెప్పుకుంటున్నామో, అంటే సదరన్ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్లో మనం గొప్పగా మెడిసిన్స్ ఏవైతే ఉత్పత్తి చేస్తున్నామో, సో అది వల్ల ఒక సంక్లిష్టమైనటువంటి రెప్యుటేషన్ని ఎదుర్కొంటుంది. అంటే నాట్ ఏ గుడ్ ఫేమ్, బ్యాడ్ ఫేమ్ని ఎదుర్కొంటుంది అంట ప్రపంచవ్యాప్తంగా. అది విషయం. ఓకేనా? కొంతమంది బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇండియన్ మెడిసిన్ పైన అని రైటర్ ఆరోపిస్తున్నాడు. ఓకే, సో నౌ ద ఫార్మసీ ఈజ్ ఫేసింగ్ అ క్రైసిస్ ఆఫ్ రెప్యుటేషన్. నౌ వాట్ ఈస్ ఆబ్జెక్ట్ రైట్ నౌ? ఓ క్రైసిస్ ఆఫ్ రెప్యుటేషన్. వాట్ ఈస్ ఆబ్జెక్ట్? A crisis of reputation. సో రెప్యుటేషన్కి సంబంధించినటువంటి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇవాళ భారతదేశం ఫేస్ చేస్తుంది అందనే ఒక మీనింగ్. ఓకే, సో నౌ వాట్ ఈస్ సబ్జెక్ట్? ఫార్మసీ ఈజ్ సింగులర్, ఈజ్ ఫేసింగ్ ఆల్సో సింగులర్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. క్లియర్? నౌ లెట్స్ అండర్ నెక్స్ట్ లైన్. ఆఫ్టర్, యు సీ దిస్, ఆఫ్టర్ అన్నాడుగా. ఆఫ్టర్ అంటే కంజంక్షన్ లాగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ ఎప్పుడు కూడా మనం కంజంక్షన్ లాగా తీసుకుంటాం. అంటే దీని తర్వాత చెప్తాడు ఇక్కడ. So, okay na? Now let's read. Now what is subject right now? After cough syrups. అంటే ఈ దగ్గుకు సంబంధించినటువంటి ఆ సిరప్ అంటే తెలుసు కదా, లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి సిరప్, ఆ దవాయి, మందు. సో కఫ్ సిరప్స్, యూ సీ ఇది సబ్జెక్ట్, మేడ్ బై ఫార్మాస్యూటికల్ కంపెనీస్ బేస్డ్ ఇన్ ఇండియా, విచ్ హ్యాడ్ unacceptable amounts of diethylene glycol and or
ethylene glycol killed 66 children in the Gambia. Full stop. Now what is subject right now? Cough syrups. Verb ఏంటి ఇక్కడ? killed. ఇగో ఇది verb. ఇది V1 V2 V2 కదా, సింపుల్ పాస్ట్ టెన్స్. killed చంపేసింది ఎంతమందిని? 66 చిల్డ్రన్. ఎక్కడ? ఇన్ ద గాంబియా. ఇగో ఈ 66 చిల్డ్రన్ అనేది ఆబ్జెక్ట్, మళ్ళీ ఈ గాంబియా ఇన్ ద గాంబియా అన్నాడు కదా, ఇది మళ్ళీ ఫ్రేజ్గా తీసుకుంటాం. దీన్ని హోల్లో పెట్టుకోవాలి. ఈ భాగాన్ని చదవాల్సినటువంటి అవసరం లేదు, హోల్లో పెట్టండి. ఇన్ ది స్టేట్ కాల్డ్ గాంబియా. క్లోజ్. సో మరి మధ్యలో ఇచ్చాడు కదా, ఇదేంది అంటే ఈ కఫ్ సిరప్ ఇంతమందిని చంపేసింది పిల్లల్ని. మరి ఎవరు తయారు చేశారు ఈ కఫ్ సిరప్స్ అనేది మధ్యలో ఇచ్చారు. మేడ్ బై ఫార్మాస్యూటికల్ కంపెనీస్. ఈ కఫ్ సిరప్ ఎవరి ద్వారా తయారైందంట? మేడ్ బై ఫార్మాస్యూటికల్ కంపెనీస్. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి? బేస్డ్ ఇన్ ఇండియా. ఇగో అవన్నీ కూడా ఇండియా నుంచే తయారైనటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీస్. ఇండియా పక్కన ఏమి ఇచ్చాడు? ఇక చూడండి, విచ్ అన్నాడు. ఈ విచ్ అంటే ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. యాక్చువల్గా ఇక్కడ విచ్ కాకుండా ఆఫ్ విచ్ అంటే బాగుండు. ఎందుకంటే రిలేటివ్ ప్రొనౌన్ ఎప్పుడు కూడా దాని ముందున్న దాన్ని ఫోకస్ చేస్తుంది, దాని ముందున్న దాని గురించి ఫోకస్ చేస్తుంది. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఇండియా గురించి వస్తుంది, కానీ ఇక్కడ డిస్కషన్ ఇండియా గురించి కాదు. దేని గురించి? ఆ యొక్క సిరప్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ సిరప్స్ గురించి మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా ఆఫ్ విచ్ అని ఇస్తే బాగుండు, ఇవ్వలే. సరే, మనమే అర్థం చేసుకోవాలి, ఇది తప్పుడు వే ఆఫ్ రైటింగ్. ఓకే, సో ఆఫ్ విచ్ హ్యాడ్ అన్యాక్సెప్టబుల్. ఏమి ఇక్కడ? సిరప్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ సిరప్స్లో ఏముందంట? హ్యాడ్ అన్యాక్సెప్టబుల్. అన్యాక్సెప్టబుల్ అంటే నాట్ ఈవెన్ యాక్సెప్ట్, కంప్లీట్లీ రిజెక్టబుల్, డెనయబుల్, రిఫ్యూటబుల్, రిఫ్యూజబుల్. సో హ్యాడ్ అన్యాక్సెప్టబుల్ అమౌంట్స్ అంటే క్వాంటిటీస్ అందులో ఉన్నాయంట. ఏమున్నాయి? ఆఫ్ డైఇథైలిన్ గ్లైకోల్. చూడండి, ఇక్కడ మనకు రెండు కంజంక్షన్స్ ఇచ్చాడు, ఒకటి అండ్, ఇంకొకటి ఆర్. అంటే డిఫరెన్స్ తెలుసు కదా, అండ్ అంటే ప్లస్, ఆర్ అంటే మైనస్. అండ్ అంటే రెండును, ఆర్ అంటే ఏదో ఒకటి అందని ఒక మీనింగ్. సో ఇప్పుడు ఆ సిరప్స్లో ఏముందంట? హ్యాడ్ అన్యాక్సెప్టబుల్ అమౌంట్స్ ఆఫ్ డైఇథైలిన్ గ్లైకోల్ మరియు ఇథైలిన్ గ్లైకోల్ ఉన్నాయంట అందులో. ఇగో ఇదంతా కూడా కామాస్లో రాశాడు చూడండి, ఇదంతా కూడా ఎక్స్ట్రా పార్ట్. ఈ భాగాన్ని కాస్త మీరు హోల్లో పెట్టుకోవచ్చు, చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇలా క్లియర్? సో నౌ లెట్స్ రీడ్ వన్స్ అగైన్. ఆఫ్టర్ కఫ్ సిరప్స్ కిల్డ్ 66 చిల్డ్రన్ ఇన్ ద గాంబియా. ఓకే, ఇంకా ఎంతమందిని చంపింది అన్న క్లారిటీ అక్కడ ఇస్తున్నాడు, అంతే, ఏం లేదు. లెట్స్ రీడ్ దట్ ఆల్సో. 65 చిల్డ్రన్ ఇన్ ఉజ్బెకిస్తాన్ ఇన్ 2022. సో ఇదంతా కూడా ఎఫెక్ట్స్ ఆఫ్ దట్ సిరప్స్ అని చెప్తున్నాడు. సో ఇది కూడా చూడండి, 65 చిల్డ్రన్ ఎక్కడ చనిపోయారు? ఇన్ ఉజ్బెకిస్తాన్ ఇన్ 2022. 2022లో ఉజ్బెకిస్తాన్లో కూడా 65 మంది పిల్లలు అలా కావడం జరిగింది. అండ్ ఇంకెక్కడ జరిగింది? అండ్ 12 చిల్డ్రన్ ఇన్ కెమెరూన్ ఇన్ 2023. అండ్ ఇండియా, చూడండి ఇక్కడ, అండ్ ఇండియా మేడ్, ఇక్కడ మళ్ళీ డైరెక్ట్గా సబ్జెక్ట్ ఇచ్చాడా? ఓకే ఫైన్. ఇక్కడ అండ్ అంటే కంజంక్షన్ లాగా తీసుకుంటాం, మళ్ళీ సబ్జెక్ట్ ఏం తీసుకోవాలి ఇక్కడ? అండ్ ఇండియా. ఇండియా మేడ్, సబ్జెక్ట్ ఏంటి? ఇండియా. వర్బ్ ఏంటి? మేడ్. ఇది వర్బ్. ఇండియా మేడ్ ఐ డ్రాప్స్, కొన్ని కంటిలో వేసే అటువంటి డ్రాప్స్ కూడా తయారు చేసిందంట భారతదేశం. సో ఈ డ్రాప్స్ ఎలా ఉన్నాయి అని చెప్తున్నాడు. కంటామినేటెడ్ అంటే మీనింగ్ ఏంటి? పొల్యూటెడ్. అయినా కంటామినేటెడ్ అంటే మీనింగ్ ఏంటి? పొల్యూటెడ్. ఎలా పొల్యూట్ అయ్యంట అవి? కంటామినేటెడ్ బై డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా. చూడండి, ఇది ఎలా పొల్యూట్ అయినాయంట ఐ డ్రాప్స్ అని చెప్తున్నాడు ఇక్కడ క్లారిటీగా. ఓకేనా? కంటామినేటెడ్ బై, ఇది మొత్తం కలిపి చదవాలమ్మా. కంటామినేటెడ్ బై డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా. అంటే ఆ డ్రగ్లో రెసిస్టెంట్ అంటే కంటిన్యూ, అందులో ఉండే విధంగా డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ద్వారా అవి పొల్యూట్ అయినాయి ఐ డ్రాప్స్. సో ఈ ఐ డ్రాప్స్ వల్ల కూడా కిల్డ్ 3 persons. ఇండియా మేడ్ ఐ డ్రాప్స్ కంటామినేటెడ్ బై డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా. దీనివల్ల ఎంతమంది చనిపోయారు? కిల్డ్ 3 persons. ఇక్కడ అండ్ అనేది కంజంక్షన్. అండ్ బ్లైండెడ్ 8 ఇన్ ద యుఎస్. అమెరికాలో కూడా 8 మంది కాస్త బ్లైండ్ కావడం జరిగిందంట ఈ యొక్క ఐ డ్రాప్స్ వల్ల.
బ్లైండెడ్ 8 పీపుల్ ఇన్ ద యుఎస్ అగైన్ ఇన్ 2023. 2023లో జరిగిందంట. ఇది ఓకేనా. సో ఇవన్నీ సంఘటనలు మన యొక్క సిరప్స్ గురించి మాట్లాడుతున్నాడు, ఇండియన్ సిరప్స్ గురించి మాట్లాడుతున్నాడు అండి, అంతేం లేదు. ఓకేనా, ఇదంతా కూడా మనం ఎక్స్ట్రా పార్ట్గా తీసుకోవాలి, హోల్లో పెట్టుకోవాల్సిన అవసరం. సో ఇప్పుడు చూసారా, ఇక్కడ ఆఫ్టర్ అనేది కంజంక్షన్గా మనం చెప్పుకున్నాం కదా, ఇది కంజంక్షన్. ఓకేనా, దీని తర్వాత ఇగో ఇదంతా కూడా ఒక సెంటెన్స్గా మనం భావించాలి. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ద స్పాట్ లైట్. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ ఏంటి? ద స్పాట్ లైట్. వర్బ్ ఏంటి? ఈస్. చూడండి, వర్బ్ అనేది ఈస్. ద స్పాట్ లైట్ ఈస్ బ్యాక్ ఆన్ ఇండియన్ డ్రగ్ కంపెనీస్ ఫర్ ఆల్ ద రాంగ్ రీజన్స్. స్పాట్ లైట్స్ అంటే ఇప్పుడు మనం స్పాట్ అంటే ఒక దగ్గర ఫోకస్ చేయడం కదా, లైట్ అంటే అన్ని లైట్లు ఒక దగ్గర ఫోకస్ చేయడం, అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్న ఒక సెన్స్లో దాన్ని రాస్తాడు. ఇప్పుడు ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తుంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. నాట్ ఏ గుడ్ సెన్స్, నెగిటివ్ సెన్స్లో ఇలా. సో చూద్దాం ఒకసారి. ద స్పాట్ లైట్ ఈస్ బ్యాక్ ఆన్ ఇండియన్ డ్రగ్ కంపెనీస్. వాట్ ఈస్ సబ్జెక్ట్? ద స్పాట్ లైట్. వర్బ్ ఏంటి? ఈస్. ఇది ఆబ్జెక్ట్. ద స్పాట్ లైట్ ఈస్ బ్యాక్ ఆన్ ఇండియన్ డ్రగ్ కంపెనీస్. మళ్ళీ ప్రపంచం అంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి డ్రగ్ కంపెనీస్ వైపు ఫోకస్ చేసింది అని దాని యొక్క మీనింగ్. ఫర్ ఆల్ ద రాంగ్ రీజన్స్ అంటే ఇక్కడ చెప్పినవన్నీ తప్పుడు కారణాలు కదా, ఇవన్నీ తప్పుడు కారణాలు. ఫర్ ఆల్ ద రాంగ్ రీజన్స్ అని రైటర్ ఆరోపిస్తున్నాడు. ఇవన్నీ తప్పుడు కారణాలు, సరైనటువంటి కారణాలు కాదు అని రైటర్ ఆరోపిస్తున్నాడు. గుడ్ రీజన్స్ అయితే పర్లేదు, బట్ ఇవన్నీ రాంగ్ రీజన్స్, తప్పుడు కారణాలంట. ఓకే, సో ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? సెంటెన్స్ ఎలా చదవాలి? ఇక్కడ ఆఫ్టర్ అనేది ఉంది. ఆఫ్టర్ కఫ్ సిరప్స్ కిల్డ్ 66 చిల్డ్రన్. ఇంకా ఇచ్చాడు క్లియర్గా, గాంబియాలో 66 మంది పిల్లలు, 65 children in Uzbekistan 2022, and 12 children in Cameroon 2023, and India made eye drops contaminated by drug-resistant bacteria, killed 3 persons and blinded 8 people in the US again in 2023. The spotlight. Ippudu, after all this, the spotlight is on India. The spotlight is on back on Indian drug companies for all the wrong reasons. ఇవన్నీ తప్పుడు కారణాలంట. కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు అని దాని యొక్క మీనింగ్. ఓకే, లెట్స్ ఎంటర్ ద ప్యాసేజ్. నెక్స్ట్ లైన్ చూద్దాం. సో బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్, ఇది ఎప్పుడు భారతదేశం మీద పడి ఏడుస్తూ ఉంటుంది. దాని పేరేంది? బీబీసీ. ఇది చూడండి, వాట్ ఈస్ సబ్జెక్ట్? బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్. వాట్ ఈస్ సబ్జెక్ట్? బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్. సో దానికి సంబంధించినటువంటి ఒక సంస్థ బీబీఐ ఇన్వెస్టిగేషన్ అనే ఒక సంస్థ. వర్బ్ ఏంటి? హ్యాస్ బ్రాట్ టు లైట్. బ్రింగ్ టు లైట్ అంటే జస్ట్ లైక్ బ్రింగ్ టు ఫోకస్, బయట పెట్టింది అని దాని యొక్క మీనింగ్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ద బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్. వర్బ్ ఏంటి? హ్యాస్ బ్రాట్ టు లైట్. ఇది కలిపి చదవాలి. బ్రింగ్ టు లైట్ అంటే బ్రింగ్ టు ద ఎగ్జిస్టెన్స్, అందరి ముందు పెట్టింది. బ్రింగ్ టు ద ఎగ్జిస్టెన్స్, బ్రింగ్ టు ద ఫోర్, ముందుకు తీసుకొని రావడం. Has brought to the light the criminal actions. What is subject? Has brought to the light the criminal actions. Igo, ఇది subject. Has brought to the light the criminal actions of Avio pharmaceuticals. ఏదో సంస్థ పేరు, ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ యొక్క పేరేంటి బాబు? అవియో ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ యొక్క ఆ క్రిమినల్ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బీబీసీ ఛానల్ అనేది బయట పెట్టిందంట. అంటే ఆల్రెడీ తప్పు చేసింది ఒక సంస్థ, ఆ సంస్థ తప్పు చేసింది, ఆ సంస్థ పైన క్రిమినల్ యాక్షన్స్ తీసుకుంటుంది కదా ప్రభుత్వం, అవన్నీ కూడా బయట పెట్టింది అన్నట్టు అని బీబీసీ బయట పెట్టిందని రైటర్ అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ. ఇప్పుడు చూడండి, ఎవియో ఫార్మాస్యూటికల్స్ పక్కన ఏమి ఇచ్చాడు? కామా. అంటే అర్థం ఏంటి? ఈ ఎవియో ఫార్మాస్యూటికల్స్ అనేది ఎక్కడ ఉంది అంటే చెప్తున్నాడు, మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ. అచ్చా, మహారాష్ట్రలో ఉందంట ఈ కంపెనీ. ఇది కామర్స్లో ఇచ్చాడు కాబట్టి హోల్లో పెట్టుకోండి. మన క్లారిటీ ఇస్తాడు రైటర్. ఎవియో ఫార్మాస్యూటికల్స్ అనేది ఎక్కడ ఉంది? మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ. నెక్స్ట్ ఏంటి? విచ్ వాజ్ మ్యానుఫ్యాక్చరింగ్. మరి ఏం చేస్తుంది ఆ సంస్థ చెప్తున్నాడు ఇక్కడ. విచ్ అంటే ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. విచ్ అంటే ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. ఎవరి గురించి చెప్తుంది? దాని ముందు దాని గురించి చెప్తుంది. ఓకేనా. ఇప్పుడు దీని ముందున్నది ఎవరు అంటే ఇది కామా స్పాట్లో పెడితే మనం హోల్లో పెట్టుకోవాలి.
దాని కామా స్పాట్ ముందు ఉన్నది ఎవరు? ఎవియో ఫార్మాస్యూటికల్స్ అనే సంస్థ గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. విచ్ వాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అట. వాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కదా. విచ్ వాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ వాట్? అన్అప్రూవ్డ్ అండ్ హైలీ అడిక్టివ్ ఓపియోయిడ్. ఓపియోయిడ్ అంటే రిలేటెడ్ టు సమ్ అనెస్థెటిక్, కొంచెం మత్తెక్కించేట. ఇప్పుడు డ్రగ్స్ అన్ని కూడా అంతే కదా, మత్తెక్కిస్తాయి కదా, వాటిని డ్రగ్స్ అనొచ్చు, ఓపియోయిడ్ డ్రగ్స్ అని కూడా అనొచ్చు. మనం ఓపియం అంటాం చూసారా, ఓపియం అంటే నల్లమందు. అది తీసుకుంటే ఒక రకంగా అనస్థీసియా వస్తుంది, మనిషి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు. అలాంటి డ్రగ్స్ అన్నట్టు. ఓపియోయిడ్ డ్రగ్స్ అంటే కొంచెం అనస్థీషియాకు సంబంధించినటువంటి డ్రగ్స్, కొంచెం మత్తును కలిగించేటువంటి మనం అంటాం మాదక ద్రవ్యాలు. ఇప్పుడు ఈ డ్రగ్స్, ఇది గాంజా, కొకెయిన్, ఇవన్నీ కూడా ఓపియమ్స్ అవన్నీ కూడా. సో అలాంటి మందు తయారు చేస్తుందంట ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ. సో విచ్ వాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తుంది, మరియు ఎక్స్పోర్టింగ్ ఎగుమతి కూడా చేస్తుందంట. ఏం ఎగుమతి చేస్తుంది? అన్అప్రూవ్డ్, హైలీ అడిక్టివ్ అంటే అది తీసుకుంటే అందరూ అడిక్షన్ అయిపోతారంట. హైలీ అడిక్టివ్ ఓపియోయిడ్ డ్రగ్ కాంబినేషన్స్ టు వెస్ట్ ఆఫ్రికా. ఈ వెస్ట్ ఆఫ్రికాకి ఎగుమతి చేస్తుందంట ఆ సంస్థ. ఏం తయారు చేస్తుంది అంటే ఇచ్చాడు ఇక్కడ, హైలీ అడిక్టివ్ ఓపియోయిడ్ అంటే అది తీసుకుంటే ప్రజలందరూ కూడా దానికి అడిక్షన్కి గురవుతారంట. హైలీ అడిక్టివ్, చూసారా, అడిక్టివ్ ఓపియోయిడ్ డ్రగ్ కాంబినేషన్స్ టు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తుంది? వెస్ట్ ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తుందంట ఆ సంస్థ. ఏ సంస్థ? ఎవియో ఫార్మాస్యూటికల్స్. ఈ విషయాన్ని మనోడు BBC ఐ ఇన్వెస్టిగేషన్ అనేది ఆధారాలతో సహా బయట పెట్టాడంట, గొప్పోడు అని రైటరు భావిస్తున్నాడు ఈ విధంగా. ఓకేనా, ద ఫస్ట్ ప్యాసేజ్ ఈస్ క్లియర్. నౌ లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటమ్మా? BBC ఐ ఇన్వెస్టిగేషన్. వర్బ్ ఏంటి? హ్యాస్ బ్రాట్ టు ద లైట్ ద క్రిమినల్ యాక్షన్స్ అంటే ప్రజల ముందు పెట్టింది. బ్రింగ్ టు ద లైట్ అంటే బ్రింగ్ టు ద ఫర్, బ్రింగ్ టు ద ఎగ్జిస్టెన్స్, అందరి ముందు పెట్టడం. ఏం పెట్టింది అంటే క్రిమినల్ యాక్షన్స్ అంటే ప్రభుత్వం ఈ సంస్థ పైన క్రిమినల్ యాక్షన్ తీసుకుంది. ఎందుకు తీసుకుంది క్రిమినల్ యాక్షన్స్? ఇలాంటి మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అక్కడ హైలీ అడిక్టివ్ ఓపియోయిడ్ డ్రగ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుందంట ఆ సంస్థ. అందుకే ఆ సంస్థకి తాళం వేశారు అనే విషయము BBC ఐ ఇన్వెస్టిగేషన్ అనే ఒక సంస్థ బయటపెట్టింది. ఇది క్లియర్ కదా. నెక్స్ట్ లైన్, లెట్స్ సీ ద నెక్స్ట్ లైన్ ప్లీజ్. So now let's read here. The medicines, what is subject right now? The medicines. The medicines అంటే ఏంది బాబు? ఈ మెడిసిన్స్. ఇప్పుడు అవియో ఫార్మాస్యూటికల్స్ తయారు చేసే సంస్థ కానీ, ఇంకా వేరే హైదరాబాద్ బేస్డ్, మహారాష్ట్ర బేస్డ్, ఢిల్లీ బేస్డ్, ముంబై బేస్డ్ సంస్థలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా. సో ద మెడిసిన్స్ వర్బ్ ఏంటి? కంటైన్. కంటైన్ అంటే కలిగి ఉండడం, అందులో షామిల్ హోనా, అందులో మిళితమై ఉండడం. మెడిసిన్స్ అంటే ప్లూరల్, కంటైన్ అంటే కూడా ప్లూరలే. కంటైన్, కంటైనడ్, కంటైనడ్, కంటైనింగ్, కంటైన్స్. చూడండి వర్బ్. ద మెడిసిన్స్ కంటైన్, అందులో ఏమున్నాయంట చెప్తున్నాడు. చూడండి ఇక్కడ టాపెంటాడోల్. మీకు తెలుసు కదా డోల్ అంటే ఏంటి బాబు? ఇప్పుడు మీరు వినే ఉంటారు, అంటే నేను ఎలా గుర్తుపెట్టేసుకుంటా అంటే, చూడండి డోల్ అంటే అర్థం ఏంటంటే పెయిన్ అండి, నొప్పి. డోల్ మీన్స్ ద వర్డ్ కమ్స్ టు యూ పెయిన్. మనం అందుకే డోలో 650 అంటాం చూడండి, అంటే పెయిన్ కిల్లర్ కదా. దానికి ఎందుకు ఆ పేరు వచ్చింది? డోలో 650 అంటే డోల్ అంటే అర్థం ఏంటి? పెయిన్. ఇలా చాలా పదాలు ఉంటాయి మార్కెట్లో. కాండోలెన్సెస్ అయినా, ఇండోలెంట్ ఫెల్లో అంటాం. అంటే ఇండోలెంట్ ఫెల్లో అంటే కొంచెం బరువు బాధ్యత లేనటువంటి వాడు, అంటే నొప్పే లేదు జీవితంలో, దుబారా తిరుగుతున్నాడు. దట్స్ కాల్డ్ ఇండోలెంట్ ఫెల్లో. నొప్పే లేదబ్బా. సో కాండోలెన్సెస్ అంటే అందరం బాధ. కాన్ అంటే టుగెదర్, కాన్ అంటే టుగెదర్, డోల్ అంటే పెయిన్. అందరం కలిసి బాధను పంచుకోవడాన్ని కాండోలెన్సెస్. ఐఎమ్ పేయింగ్ ద కాండోలెన్సెస్. డోలోరస్, డోల్ఫుల్, ఇండోలెన్స్, కాండోలెన్స్, డోలో 650. ఇలా డోల్ అనే పదం ఎక్కడ వచ్చినా కూడా రిలేటెడ్ టు ద పెయిన్, నొప్పికి సంబంధించింది. సో ఇక్కడ కూడా మెడిసిన్ పేరు పెట్టుకున్నారు వాళ్ళు, టాపెంటాడోల్ అంటే అది నొప్పికి సంబంధించినటువంటి ఒక మందు అని మనం ఫీల్ అవ్వాలి ఇట్లా. ఓకేనా. కాబట్టి రేపొద్దున మీరు డోలోరస్ అని చూడగానే కన్ఫ్యూజ్ కావద్దు. డోలోరస్ అంటే ఏం చెప్పాలి? పెయిన్ఫుల్. పదాలు ఎక్కడి నుంచి రావు, మనం వాడుకునే పదాల నుంచే వస్తాయి. సో ఇక్కడ ఆ మెడిసిన్ పేరేం పెట్టుకున్నారు? టాపెంటాడోల్ అంటే నొప్పికి సంబంధించింది అయి ఉండొచ్చు. పవర్ఫుల్ ఓపియోడ్ ఇచ్చాడు కదా ఇక్కడ చూడండి, కామా స్పాట్లో ఏమి ఇచ్చాడు? సో టాపెంటాడోల్ పక్కన మీకు కామా స్పాట్లో ఏమి ఇచ్చాడు? కొంచెం ఇన్ఫర్మేషన్. ఎవరి గురించి ఇచ్చాడు ఈ కామా స్పాట్?
అంటే దాని ముందు దాని గురించి ఇచ్చాడు. టాపెంటాడోల్ గురించి ఇచ్చాడు. టాపెంటాడోల్ అంటే ఏంటి ఇచ్చాడు. పవర్ఫుల్ ఒపియోడ్. ఒపియోడ్ అంటే చెప్పంగా డ్రగ్, అండ్ అనస్థెటిక్ డ్రగ్. అది తీసుకుంటే ఎవరైనా అడిక్షన్కి అవుతారంట. అలాంటి ఒక డ్రగ్ ఆ మెడిసిన్లో ఉన్నాయంట, కంటైన్ టాపెంటాడోల్. అండ్ ఇది కూడా చూడండి, ఇక్కడ కూడా డోల్ వచ్చింది, అంటే ఇది కూడా నొప్పికి సంబంధించిందే కదా. అండ్ క్యారిసోప్రోడోల్, ఇది ఒక ఏంటది, అందులో ఉన్నటువంటి కంపోజిషన్స్ అని చెప్పొచ్చు. దీని పేరేంది, క్యారిసోప్రోడోల్ అంట. చూసారా, క్యారిసోప్రోడోల్ దీని పేరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదేంటి క్యారిసోప్రోడోల్ అంటే ఏంటి నాకు తెలియదు కదా, అందుకే కామాస్ పక్కన ఇచ్చారు చూసుకోండి. ఇదేంటి అని ఇక్కడ ఇచ్చాడు, హైలీ అడిక్టివ్ మజిల్ రిలాక్సెంట్ అంట. చూడండి, ఈ భాగాన్ని మీరు హోల్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది ఎవరి గురించి ఇచ్చాడు, దీని ముందున్న దాని గురించి ఇచ్చాడు. దీని ముందున్నది ఎవరు, ఇగో క్యారిసోప్రోడోల్ అంటే ఏంటి అక్కడ ఇచ్చాడు. హైలీ అడిక్టివ్ మజిల్ రిలాక్సెంట్. మజిల్ రిలాక్సెంట్ అంటే కొంచెం ఇప్పుడు మనకు మజిల్స్ ఇప్పుడు అప్పుడప్పుడు నొప్పి పెడతా ఉంటాయి, ఎక్కువ వర్క్ చేసినప్పుడు, ఎక్కువసేపు నిలబడ్డప్పుడు, కానీ ఇప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు కదా జనాలు. సో ఈ మజిల్స్ ఏమైనా నొప్పి పెట్టినప్పుడు ఈ ట్యాబ్లెట్ తీసుకుంటారు కావచ్చు, మేబీ అలా అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో క్యారిసోప్రోడోల్ హైలీ అడిక్టివ్ మజిల్ రిలాక్సెంట్, ఇది కూడా ఒకసారి తీసుకుంటే అడిక్షన్ అయిపోతారంట జనాలు. సో ఇవి రెండు కూడా ఎక్కడ ఉన్నాయి, ఈ మెడిసిన్లో ఉన్నాయంట. ఏవి రెండు, టాపెంటాడోల్, క్యారిసోప్రోడోల్. చూడండి, డోలు అంటే పెయిన్కి సంబంధించినవి, పెయిన్ కిల్లర్స్ అని గుర్తుపెట్టేసుకోండి. డోలో 650 గుర్తుపెట్టేసుకోండి, మిగతా అన్ని వచ్చేస్తాయి. ఓకే రైట్, లెట్స్ అండ్ నెక్స్ట్ లైన్. చూడండి, వైల్ అన్నాడు. వైల్ అంటే తెలుసు కదా, అంటే హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైమ్ టు యాక్షన్స్. రెండు పనులు ఒకేసారి జరుగుతాయి ఏం చెప్పాలి, వైల్ కదా. ఇది జరుగుతున్న సమయంలో అది జరిగింది అని చెప్పాలి అంటే వైల్. సో ద ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్, వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ, ద ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్. భారతదేశంలో ఒక డ్రగ్ రెగ్యులేటర్ ఉన్నారు కదా, వారి గురించి మాట్లాడుతున్నాడు. కరోనా టైంలో పెద్ద ఎత్తున మాట్లాడుకున్నారు ఈయన గురించి. ఏదో IMA అనేది ఉంటుంది అది. ద ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్ హ్యాస్ అప్రూవ్డ్. వాట్ ఈస్ సబ్జెక్ట్, ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్. వర్బ్ ఏంటి, హ్యాస్ అప్రూవ్డ్, పర్మిషన్ ఇచ్చేసింది, హ్యావ్ పర్మిటెడ్. సో అండి, డ్రగ్ రెగ్యులేటర్ సింగులర్ అండ్ verb is also singular. Regulator singular noun, has singular verb. Clear? So the Indian drug regulator has approved. ఈ వేటిని అప్రూవ్ చేసింది, పైన చెప్పినటువంటి టాపెంటాడోల్ అండ్ క్యారిసోప్రోడోల్ యాజ్ స్టాండ్ అలోన్ డ్రగ్స్. స్టాండ్ అలోన్ అంటే స్టాండర్డ్, వాటికి ఎలాంటి తిరుగు లేదు, మీరు దాన్ని మీ మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడుకోవచ్చు అని ఖుద్ అంటే స్వయాన సొంతగా ఎవరు చెప్పారు, ఇండియన్ డ్రగ్ రెగ్యులేటరీ చెప్పింది. ఏం చెప్పింది, హ్యాస్ అప్రూవ్డ్ టాపెంటాడోల్ అండ్ క్యారిసోప్రోడోల్. చూడండి, ఇవి రెండు కంపోజిషన్స్ అన్నట్టు. టాపెంటాడోల్, క్యారిసోప్రోడోల్ యాజ్ స్టాండ్ అలోన్ డ్రగ్స్, వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, మీ మెడిసిన్లో వాడుకోండి అని స్వయాన ఎవరు చెప్పారు, ఇండియన్ రెగ్యులేటరీ చెప్పింది. అందుకనే వాళ్ళు వాడుకుంటున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు, ఆ ఫార్మసీ కంపెనీ వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ వైల్, ఓ పక్క రెగ్యులేటరీ ఇట్లా చెప్పింది. మరి ఇదే సమయంలో ఇగో ఇంకో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఫస్ట్ సెంటెన్స్ అయిపోయింది, సెకండ్ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఏంటి, ది కాంబినేషన్. ఏ కాంబినేషన్, ఈ టాపెంటాడోల్ క్యారిసోప్రోడోల్ ఆ కాంబినేషన్. ది అంటే ఏంది, ఈ ది కాంబినేషన్ హ్యాస్ నో క్లియరెన్స్. అగో మళ్ళీ వర్బ్ ఏంటి, హ్యాస్. ఆబ్జెక్ట్ ఏంటి, నో క్లియరెన్స్. అగో అంటే ఇక్కడ కమ్యూనికేషన్ లోపం ఉంది. ఓ పక్క ఈ డ్రగ్ అంటే ఈ యొక్క ఫార్మా కంపెనీలు ఏమంటున్నాయి, నో మాకు స్వయాన ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్ వాళ్ళే పర్మిషన్ ఇచ్చేశారు వీటిని డ్రగ్గా వాడుకోమని. ఇంకో పక్క మరి సమాజం ఏమంటుంది, ది కాంబినేషన్ హ్యాస్ నో క్లియరెన్స్. మరి డ్రగ్ రెగ్యులేటర్ నుంచి ఎలాంటి మీకు పర్మిషన్ లేదు అని వేరే వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఎక్కడ జరిగింది లోపం అంటే కమ్యూనికేషన్ లోపం జరిగింది అని మనం ఫీల్ అవ్వాలి. ఓకే, ఇక్కడ వరకు వైల్తోని రెండు సెంటెన్స్ స్టార్ట్ అయినాయి.
the Indian regulator has approved. And next sentence, the combination has. రెండు సెంటెన్స్లు అయిపోయినాయి. ఓ పక్క వాళ్ళ పర్మిషన్ ఉంది అంటే సమాజం ఏమంటుంది, లేదు లేదు మీ దగ్గర పర్మిషన్ లేదు అంటుంది. ఇది విషయం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ అంటే ఏంటి, ఇది ఒక కంజంక్షన్ లాగా తీసుకుంటాం. ఎట్ ద సేమ్ టైం, ఇదే సమయంలో అని చెప్పడాన్ని ఈవెన్ ఇఫ్ అంటే ఏంది, ఎట్ ద సేమ్ టైం. సో ద కంపెనీస్ క్లెయిమ్, ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి, ద కంపెనీస్ క్లెయిమ్ అంటే అర్థం ఏంటి, అలిగేషన్, ఆరోపణ, తన యొక్క వాదన. ఇప్పుడు ఎవియో ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఉంది కదా, మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ, ఆ కంపెనీ యొక్క వాదన, క్లెయిమ్ ఏమని చెప్తుంది, రైటర్ చెప్తున్నాడు. క్లెయిమ్ దట్, ఇది సబ్జెక్ట్. ఇప్పుడు దట్ అంటే ఏంటి, ఎస్ కంజంక్షన్ లాగా తీసుకోవాలి ఇక్కడ. దట్ అంటే ఇది రిలేటివ్ ప్రొనౌన్ కాదు, కంజంక్షన్. అంటే ఇప్పుడు క్లెయిమ్ గురించి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు రైటర్. ఏమి ఇన్ఫర్మేషన్ చూడండి. క్లెయిమ్ దట్ ద డ్రగ్ కాంబినేషన్, ఏ డ్రగ్ కాంబినేషన్ అంటే ఇది ఇప్పుడు టాపెంటాడోల్, క్యారిసోప్రోడోల్, ఈ రెండు గురించి మాట్లాడుతున్నాడు. సో సబ్జెక్ట్ ఏంటి మళ్ళీ ఇక్కడ, ద డ్రగ్ కాంబినేషన్. వర్బ్ ఏంటి, హ్యాస్ బీన్ అప్రూవ్డ్, అయినా పర్మిషన్ చేయబడింది. ఎవరి ద్వారా, ఎవరి ద్వారా, బై ద స్టేట్ డ్రగ్ అథారిటీ. ఇగో, సో ఈ కంపెనీ ఏమని వాదిస్తుంది, నో మాకు ఈ యొక్క డ్రగ్ అథారిటీ, ఇండియన్ డ్రగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయాన ఖుద్ది మాకు పర్మిషన్ ఇచ్చారు అని ఈ కంపెనీ యొక్క క్లెయిమ్ అంటుంది. ఇప్పుడు ఈ సబ్జెక్టు. ఇప్పుడు ఈ క్లెయిమ్కి వర్బ్ ఏంటి, ఇగో ఇది వర్బ్. టర్న్స్ అవుట్ అంటే ఏంటి, అపియర్స్. జస్ట్ లుక్స్ లైక్ దాట్, ఇలా కనబడుతుంది. టర్న్స్ అవుట్ అంటే అపియర్స్, ప్రత్యక్షం అవుతుంది. లుక్స్ లైక్ దాట్, ఇలా కనబడుతుంది. ఎలా కనబడుతుంది, టర్న్స్ అవుట్ అంటే అపియర్స్ టు బీ కరెక్ట్. అవును ఆ కంపెనీ చెప్పేది నిజమే అన్నట్టుగా కనబడుతుందంట ఇది. సో ఈవెన్ ఇఫ్ ద కంపెనీస్ క్లెయిమ్ టర్న్స్ అవుట్ టు బీ క్లియర్, అంటే కంపెనీ చెప్పేది నిజమైనప్పటికీ, చూడండి ఇఫ్ అన్నాడు కదా, ఇఫ్ అంటే ఏంది, పాసిబిలిటీ. కంపెనీ చెప్పేది నిజం అయినప్పటికీ, ఏమిటా నిజం, ఇగో ద డ్రగ్ కాంబినేషన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై ద స్టేట్ డ్రగ్ అథారిటీ. ఆ నిజం అయినప్పటికీ, ఇగో మళ్ళీ ఇంకొక సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ సెకండ్, ఎందుకంటే ఇఫ్ అంటే కంజంక్షన్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ సెంటెన్స్ అయిపోయింది. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, కంపెనీస్ క్లెయిమ్, వర్బ్ ఏంటి, టర్న్స్ అవుట్, అయిపోయింది. నెక్స్ట్ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇగో ఇట్ అంటే మళ్ళీ సబ్జెక్ట్, వర్బ్ అంటే ఈస్. ఇట్ ఈస్ స్టిల్ ఇల్లీగల్, ఇది ఇప్పటికీ కూడా అన్యాయము. ఇట్ ఈస్ స్టిల్ ఇల్లీగల్ యాజ్ ఓన్లీ ద సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ can approve any novel fixed dose combination drugs for safety and efficacy అని ఫుల్ స్టాప్ పెట్టాడు రైటర్. సో ఇప్పుడు ఇట్ ఈస్ స్టిల్ ఇల్లీగల్ యాజ్ అంటే అర్థం ఏంటి చెప్పుకున్నాం కదా మనం చాలాసార్లు. యాజ్ అంటే అర్థం ఏంది, బికాస్. ఎందుకు మరి ఇల్లీగల్ ఎందుకు చెప్తున్నాడు రైటర్, ఎందుకు ఇల్లీగల్ ఎందుకు చెప్తున్నాడు రైటర్. సో ఈవెన్ ఇఫ్ ద కంపెనీస్ క్లెయిమ్ టర్న్స్ అవుట్ టు బి కరెక్ట్, ఇట్ ఈస్ ఇల్లీగల్. సరే నువ్వు కంపెనీ ఏదైతే ఎవియో ఫార్మాస్యూటికల్స్ కంపెనీ, మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ ఏదైతే నా తప్పేం లేదు అని చెప్పుకుంటుందో అది కరెక్టే కావచ్చు, కానీ స్టిల్ ఇట్ ఈస్ ఇల్లీగల్. అది ఖచ్చితంగా అన్యాయమే. ఎందుకు అన్యాయము అని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు అన్యాయము చెప్తున్నాడు. ఓన్లీ, కేవల్, మాత్ర, మేర్, MERE, ఓన్లీ ద సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, షార్ట్కట్ CDSCO. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఒక సంస్థ ఉందంట, దాని పేరు CDSCO నండి. ఇగో ఇదంతా కూడా సబ్జెక్ట్గా తీసుకుంటాం. మళ్ళీ ఇక్కడ ఇదంతా కూడా సబ్జెక్ట్. ఆ వర్బ్ ఏంటి, కెన్ అప్రూవ్ చేయగలదు. కెన్ అప్రూవ్ ఎనీ నావెల్ అంటే ఏంది, కొత్తగా తయారు చేసేటువంటి మెడిసిన్. నావెల్ అంటే న్యూ. నోవాటెల్, ఇన్నోవా, రెనోవేషన్, నోవీజ్, ఇలా నోవెల్ అంటే కొత్తది. CDSCO కెన్ అప్రూవ్ ఎనీ నావెల్ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్, షార్ట్కట్ FDC, ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్ ఫర్ సేఫ్టీ అండ్ ఎఫికాసీ. ఏవైనా కొత్త డ్రగ్స్ మార్కెట్లోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఎవరి పర్మిషన్ అవసరము, CDSCO పర్మిషన్ అనేది అవసరము, CDSCO అప్రూవల్ అనేది అవసరము. వాళ్ళు అప్రూవల్ ఇవ్వకుండా ఎవరో స్టేట్ అథారిటీ అప్రూవల్ ఇచ్చారంటే కుదరదు. అందుకనే ఇట్ ఈస్ స్టిల్ ఇల్లీగల్ అని రాశాడు అక్కడ. మరి వీళ్ళ పర్మిషన్ తీసుకోలేదంట ఎవియో ఫార్మాస్యూటికల్స్ కంపెనీ.
అందుకనే అది ఇల్లీగల్ అని ఈ యొక్క న్యూస్ పేపర్ రాసినని చెప్తున్నాడు. ఈ ప్రభుత్వం కూడా చెప్తుంది డైరెక్ట్గా. ఇది క్లారిటీ. ఏమంటున్నాడు చూడండి, ఇట్ ఈస్ స్టిల్ లీగల్ యాజ్ ద సిడిఎస్ఈఓ కెన్ అప్రూవ్ ఎనీ న్యూ ఎఫ్డిసి డ్రగ్స్ ఫర్ సేఫ్టీ అండ్ ఎఫికాసీ. సేఫ్టీ అంటే మన యొక్క రక్షణ, ఎఫికాసీ అంటే దాని యొక్క సామర్థ్యం. ఇవి ఎఫికాసీ అనేది మనము ఎస్పెషల్గా మెడిసిన్ విషయంలో వాడతామండి. ఒక మెడిసిన్ ఎఫిషియంటా కాదా అని చెప్పడాన్ని ఏమంటారంటే ఎఫికాసీ ఆఫ్ ద డ్రగ్స్ అంటాం, ఎఫికాసీ ఆఫ్ ద వ్యాక్సిన్ అంటాం. కరోనా టైంలో పెద్ద ఎత్తున విన్నాం మనం, ఎఫికాసీ ఆఫ్ ద వ్యాక్సిన్స్. వ్యాక్సిన్ యొక్క సామర్థ్యాన్ని ఎలా చెప్తాము? ఎఫికాసీ. మరి మనుషుల యొక్క సామర్థ్యాన్ని ఎలా చెప్తాం? ఎఫిషియన్సీ ఆఫ్ ద పర్సన్స్, ఎఫికాసీ ఆఫ్ ద వ్యాక్సిన్స్. ఇలా మనం చెప్తాం. క్లియర్? సో నా ఇక్కడి వరకు ఓకేనా? నెక్స్ట్ సెంటెన్స్ లెట్ us read. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్. నౌ వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ఇట్. వర్బ్ ఏంటి? ఈస్. ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్, కేవలం దేని తర్వాత దిస్ అప్రూవల్ అంటే సిడిఎస్ఈఓ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే, కేవలం ఓన్లీ దట్ ఇప్పుడు దట్ అనేది మళ్ళీ కంజంక్షన్. దట్ స్టేట్ డ్రగ్ అథారిటీస్, వాట్ ఈస్ సబ్జెక్ట్? స్టేట్ డ్రగ్ అథారిటీస్ కెన్ ఇష్యూ, ఇగో ఇది కథ, కెన్ ఇష్యూ ఓ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్. ఏ మందు తయారు చేయాలన్నా, ఏ ట్యాబ్లెట్ తయారు చేయాలన్నా ఫస్ట్ ఎవరి పర్మిషన్ అవసరం? సిడిఎస్ఈఓ. ఆ తర్వాత స్టేట్ డ్రగ్ అథారిటీస్ ఉంటారు కదా, సో వాళ్ళ పర్మిషన్ తోటి మీరు మందులు తయారు చేసుకోండి. అంతేగాని సిడిఎస్ఈఓను కలవకుండా మీకు స్టేట్ డ్రగ్ అథారిటీ అప్రూవల్ ఇచ్చిందని చెప్పి వీటి రెండింటిని ఏంటవి టాపెంటాడోల్, క్యారిసోప్రోడోల్ యూజ్ చేయడము నేరము అని ఈ సిడిఎస్ఈఓ అంటుంది. దానివల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, చిన్నపిల్లలు, అమాయకులు ప్రపంచవ్యాప్తంగా అని రైటర్ ఆరోపిస్తున్నాడు. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. సో ద హెల్త్ మినిస్ట్రీ, మళ్ళీ సబ్జెక్ట్ ఏంటమ్మా? ద హెల్త్ మినిస్ట్రీ, మన భారతదేశంలో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ద హెల్త్ మినిస్ట్రీ రొటీన్లీ అంటే అడ్వర్బ్, రొటీన్లీ అంటే రిపీటెడ్లీ. వర్బ్ ఏంటి? ఇగో చూడండి, ఈజ్. ఇదేంటి? ద హెల్త్ మినిస్ట్రీ రొటీన్లీ బ్యానింగ్ డిసీజ్. అచ్చా, మొత్తం కలిపి చెప్పాలి ఇది. అయితే ద హెల్త్ మినిస్ట్రీ ఈజ్ ఓన్లీ బికాస్, కలిపి చెప్పాలి మొత్తం. ద హెల్త్ మినిస్ట్రీ రొటీన్లీ బ్యానింగ్ ఎఫ్డిసిస్. ఎఫ్డిసిస్ అంటే చెప్పుకున్నాం కదా, ఫిక్స్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇగో ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్, ఎఫ్డిసి షార్ట్కట్, ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్. సో ద హెల్త్ మినిస్ట్రీ రొటీన్లీ అంటే కంటిన్యూస్లీ, రిపీటెడ్లీ. సో ద హెల్త్ మినిస్ట్రీ రిపీటెడ్లీ బ్యానింగ్ ఎఫ్డిసిస్. ఈ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ ఏవైతే కొత్తగా మార్కెట్లోకి వస్తున్నాయో వాటన్నిటిని క్యాన్సిల్ చేస్తూనే ఉందంట. ఈజ్ ఓన్లీ బికాస్, ఎందుకు అలా చేస్తుంది? కేవలం ఇందుకే. ఎందుకు? ఇగో ఇక్కడ ఇచ్చాడు, బికాస్ ద స్టేట్ డ్రగ్ అథారిటీస్ ఇగ్నోర్ దిస్. మరి రాష్ట్రం అంటే ఈ భారతదేశం, స్టేట్ అంటే రాష్ట్రం కాదు, భారతదేశం. ద స్టేట్ డ్రగ్ అథారిటీస్, మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? ద స్టేట్ డ్రగ్ అథారిటీస్. ఇగో అథారిటీస్ అంటే అఫీషియల్స్, అధికారులు. వర్బ్ ఏంటి? ఇగ్నోర్. వాళ్ళు కావాలనే పట్టించుకోవట్లేదంట. ఇగ్నోర్ దిస్ ప్రొవిజన్. ప్రొవిజన్ అంటే నిబంధన, ఆ రూల్, రెగ్యులేషన్. సో అథారిటీస్ ఇగ్నోర్ దిస్ ప్రొవిజన్ ఇన్ ద లా విత్ ఇంప్యూనిటీ. ఏమంటున్నాడు? ఇగ్నోర్ దిస్ ప్రొవిజన్ అంటే ఇప్పుడు ఓ పక్క మన దేశంలో ఉన్నటువంటి హెల్త్ మినిస్ట్రీ ఏం చేస్తుంది? ఎఫ్డిసిస్ని బ్యాన్ చేస్తుంది కంటిన్యూస్గా. ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్కి సంబంధించిన మెడిసిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పటి నుంచో బ్యాన్ చేస్తూ వస్తుంది ఇండియాలో. ఎందుకు బ్యాన్ చేసుకుంటూ వస్తుంది? ఓన్లీ బికాస్, ఎందుకు మాత్రమే ద స్టేట్ డ్రగ్ అథారిటీస్ ఇగ్నోర్ దిస్ ప్రొవిజన్ ఇన్ ద లా విత్ ఇంప్యూనిటీ. ఇంప్యూనిటీ అంటే ఏంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్యూనిటీ పనిష్మెంట్, పనిషు, పీనల్ కోర్టు, పెనాల్టీ, పనిషబుల్. ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి, పెన్ లేదా పన్ విచ్ మీన్స్ పనిష్, శిక్షించడం. మరి పనిష్ అంటే శిక్షించడం, మరి శిక్షించకపోవడాన్ని ఇంప్యూనిటీ.
శిక్షలేమి విదౌట్ ఎనీ పనిష్మెంట్. మన చట్టాల్లో ఎవరైనా ఇలాంటి తప్పు చేస్తే దానికి సంబంధించినటువంటి పనిష్మెంట్ లేదంట. అందుకే ఈ స్టేట్ డ్రగ్ అథారిటీస్ ఏం చేస్తున్నారు, ఈ ఏదైతే ఇప్పుడు హెల్త్ మినిస్ట్రీ చెప్పేటువంటి విషయాలు పట్టించుకోవట్లేదు. అదే బలమైన చట్టాలు ఉన్నాయనుకోండి, ఏమైనా డ్రగ్ కొంచెం అటు ఇటు తేడాగా చేస్తే ఉరిశిక్ష వేస్తారు, డైరెక్ట్గా చంపేస్తారు అనే బలమైన చట్టాలు ఉంటే వీళ్ళు తప్పు చేస్తారా? చేయరు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు, ద స్టేట్ డ్రగ్ అథారిటీస్ ఇగ్నోర్ దిస్ ప్రొవిజన్. దిస్ ప్రొవిజన్ అంటే ఇగో పైన చెప్పినటువంటి హెల్త్ మినిస్ట్రీ తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇన్ ద లా ఇగ్నోర్ దిస్ ప్రొవిజన్ ఇన్ ద లా విత్ ఇంప్యూనిటీ. శిక్ష అసలు పనిష్మెంట్ లేదంట మన చట్టంలో. సో అందుకని వాళ్ళు చెలరేగిపోతున్నారు అన్న క్లారిటీ రైటర్ బయటికి చెప్తున్నాడు. ఇది క్లారిటీ, ఓకేనా? ఇప్పుడు ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏం తీసుకోవాలి? ఇట్, వర్బ్ ఏంటి? ఈస్, అంతే. క్లియర్? Now let's read the next line. Now let's read here. India. What is subject? India. Verb enti? Questioned. ప్రశ్నించింది. Past tense అండి. Simple past tense V2. India questioned and denied. Denied అన్నా కూడా వీటినే కదా. ఇగో ఎండ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ముందు తర్వాత బ్యాలెన్స్ గా ఉండాలి. ఇగో ఇక్కడ కూడా వీటు ఉంది. దాన్నే ప్యారలలిజం అంటాం, మీకు తెలుసు. ఇండియా క్వశ్చన్డ్ అండ్ డెనీడ్. ప్రశ్నించింది, నిరాకరించింది. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్. రిపోర్ట్ అంటే ఒక సర్వే. అబౌట్ ద లీథల్ కఫ్ సిరప్ సెంట్ టు గాంబియా. చూసారా? ఇది స్వయాన ఎవరు ఆరోపించారు ఈ మాటలు? WHO. ఏమని ఆరోపించింది? అబౌట్ లీథల్. లీథల్ అంటే తెలుసు కదా, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. లీథల్ అంటే హార్మ్ఫుల్, వెరీ డేంజరస్, పెరిలస్, ప్రమాదకరమైన అన్న మీనింగ్ వస్తుంది. ఏమంటున్నాడు? ఇండియా క్వశ్చన్డ్ అండ్ డెనీడ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ రిపోర్ట్ అబౌట్ లీథల్ కఫ్ సిరప్ సెంట్ టు గాంబియా. ఎవరైతే మీరు అంటున్నారో గాంబియాకు మేము కఫ్ సిరప్ పంపించాము, అక్కడ ఇంతమంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయారు అని ఎవరైతే అంటున్నారో అది ఇండియా ప్రశ్నించింది, ఆ ఆరోపణలని తిప్పికొట్టింది అని ఈ రైటర్ అంటున్నాడు. బట్ ఇన్ ద లేటెస్ట్ కేస్, కాకపోతే ఇప్పుడు బట్ అంటే కంజంక్షన్ కదా, బట్ అంటే కంజంక్షన్. బట్ ఇన్ ద లేటెస్ట్ కేస్ CDSCO అండ్ ద స్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తీసుకోవాలి, స్వంగ్ ఇంటూ యాక్షన్. స్వంగ్ ఇంటూ యాక్షన్ అంటే స్వింగ్ అంటే తెలుసు కదా, స్వింగ్, స్వాంగ్, స్వంగ్, స్వింగింగ్, స్వింగ్స్, ఊగడం, ఇటు అటు ఊగడాన్ని స్వింగింగ్ అంటాం. స్వంగ్ ఇంటూ ద యాక్షన్ అంటే జస్ట్ లైక్ జంప్డ్ ఇంటూ ద యాక్షన్ అని మీనింగ్ తీసుకుంటాం అన్నట్టు. ఓకే. CDSCO అండ్ ద స్టేట్ రెగ్యులేటరీ అథారిటీ స్వంగ్ ఇంటూ యాక్షన్ ఈవెన్ ఇన్ ద absence ఆఫ్ ఎనీ కంప్లైంట్ బై వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్. అగో, వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, పిల్లలు చనిపోయారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా, ఈవెన్ స్వయాన WHO ఆరోపించినప్పటికీ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి ఒక్క కంప్లైంట్ కూడా రాలేదంట, మీ మెడిసిన్ వాడి మేము చనిపోయామని. మరి WHOకి ఎందుకు అంత ఉరుకులాట అని రైటర్ అంటున్నాడు. ఎందుకంటే ఇండియా మీద రాలేయాలని. ఎందుకంటే ఇండియా ఎవరైనా బాగుంటే చూస్తూ ఓర్వలేరు కదా. ఇవాళ ఇండియా ప్రపంచంలో ఒక లెవెల్లో ఉంది కాబట్టి రాలేయాలి. ఇప్పుడు అది జరుగుతుంది ప్రయత్నం. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? CDSCO. ఇలా సబ్జెక్ట్ ఏం లేదు, మొత్తం కూడా ఫ్రేజ్లో రాసాడండి. ఇగో ఇదంతా కూడా మనం చదువుకోవచ్చు ఇట్లా. CDSCO అండ్ ద స్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఇగో ఇది డైరెక్ట్గా మనము ఫ్రేజ్గానే తీసుకోవాలి. జంప్డ్ ఇంటూ యాక్షన్, వెంటనే పనిలోకి దూకింది. ఈవెన్ ఇన్ ద absence ఆఫ్ ఎనీ కంప్లైంట్, ఎలాంటి కంప్లైంట్ కూడా రాలేదు అయినప్పటికీ పనిలో దూకింది ఈ రెండు సంస్థలు. బై వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్. మరి వెస్ట్ ఆఫ్రికాలో చనిపోయారని మనం వార్తలు వినబడినప్పుడు అక్కడ నుంచి కనీసం ఒక కంప్లైంట్ అన్నా రావాలి కదా, ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. మరి WHO ఎందుకంత ఉరుకులాట అని రైటర్ అంటున్నాడు. ఇది క్లారిటీ. నెక్స్ట్ సెంటెన్స్. సో ద రీజన్, మరి దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? ఇగో సబ్జెక్ట్ చూడండి, ద రీజన్. The reason, the BBC investigations irrefutable video evidence. ఇగో ఇది కొంచెం ఇంపార్టెంట్ వర్డ్. ఇర్రిఫ్యూటబుల్ అంటే చూడండి, ఈ పదం చాలా ఇంపార్టెంట్. మామూలుగా చూడండి, రిఫ్యూట్ అంటే
చూడండి అమ్మా, రిఫ్యూట్ అంటే రిజెక్ట్, రిఫ్యూట్ అంటే రిజెక్ట్, డినై, oppose, prevent, stop, hinder, obstruct, restrict, restrain, ఇవన్నీ తీసుకోవచ్చు. మరి ఈ రెండిటికి ప్రిఫిక్స్గా మీరు ఇర్రు వాడారనుకో నెగటివ్ సెన్స్. ఇర్రిఫ్యూటబుల్ అంటే ఇర్రిజెక్టబుల్, నాన్ అపోజబుల్, నాన్ రిస్ట్రైనబుల్, నాన్ ఆబ్జెక్షనల్, కంపల్సరీ అన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ. తిప్పి కొట్టలేనిది అని మీనింగ్ వస్తుంది. సో మరి ఇక్కడ ఇవాళ WHO ఎందుకు ఆరోపించింది ఇండియా మీద? ఏమైనా కారణం ఉందా అంటే చెప్తున్నాడు ద రీజన్. మరి WHO ఆరోపించడానికి గల కారణం ఏంటి చెప్తున్నాడు. ద BBC ఇన్వెస్టిగేషన్స్, ఇగో సబ్జెక్ట్ ఏంటి, ద BBC ఇన్వెస్టిగేషన్స్ ఇర్రిఫ్యూటబుల్ వీడియో ఎవిడెన్స్. దాని దగ్గర ఏముంది, తిప్పికొట్టలేనటువంటి వీడియో ఆధారాలు ఉన్నాయంట. ఎవరి దగ్గర? BBC దగ్గర. ఇది సబ్జెక్ట్. ఇప్పుడు చూడండి దీని వర్బ్ ఏదో చూద్దాం. ఎవిడెన్స్ పక్కన ఏమి ఇచ్చాడు? దట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ దట్ని మనం ఏం చెప్పాలి? ఎస్, ఈ దట్ని మనం కంజంక్షన్ లాగా తీసుకోవాలి. అదేం సార్ ఇంతకుముందు రిలేటివ్ ప్రొనౌన్ అన్నారుగా? అవును, పక్కన ఇమీడియట్గా వర్బ్ ఉంటే రిలేటివ్ ప్రొనౌన్, కానీ ఇమీడియట్గా మళ్ళీ సబ్జెక్ట్ ఇచ్చాడుగా, అందుకే అది కంజంక్షన్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే జాయినింగ్ ద టూ సెంటెన్సెస్ కదా. So the company's BBC company's irrefutable video evidence that the company was, ఇప్పుడు కంపెనీ అంటే ఎవరు? BBC. మళ్ళీ వర్బ్ ఏంటి? was in the business of manufacturing, ఐఎమ్ సారీ, ఇక్కడ కంపెనీ అంటే అవియో ఫార్మాస్యూటికల్స్ వస్తుంది. ఎవిడెన్స్లో ఏముందంట చెప్తున్నాడు. ద కంపెనీ వాజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ డేంజరస్ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్ డిస్పైట్ నోయింగ్ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ అంటే తెలుసు కదా, ప్రభావాలు అంటాం. అంటే బలమైనటువంటి, చూడండి ఇక్కడ రివర్స్లో రావాలి సెంటెన్స్. ఇక చూడండి, డెస్పైట్ అంటే అయినప్పటికీ, నోయింగ్ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్, చాలా ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయని తెలిసినప్పటికీ ఆ సంస్థ, ఆ అవియో ఫార్మాస్యూటికల్స్ అనే సంస్థ ఒక బిజినెస్లో ఉందంట, ఓ వ్యాపారంలో ఉందంట. వ్యాపారంలో ఉండి ఏం చేస్తుంది? మ్యానుఫ్యాక్చరింగ్, తయారు చేస్తుంది మరియు ఎగుమతి చేస్తుంది. ఎవరిని ఎగుమతి చేస్తుంది? ద డేంజరస్, చూడండి ఇక్కడ, ద డేంజరస్ కాంబినేషన్ డ్రగ్, అయినా ప్రమాదకరమైనటువంటి కాంబినేషన్ డ్రగ్ని ఎగుమతి చేస్తుందంట, తయారు చేసి ఎగుమతి చేస్తుందంట. ఈ ఆధారము ఆ BBC దగ్గర ఉందంట. ఇది కారణం. ఆ వీడియో ఉందంట దాని దగ్గర, అందుకనే WHO ఆరోపించింది ఇండియా పైన. మరి ఇలా చేయడము 100% తప్పే. అవియో ఫార్మాస్యూటికల్స్ది, బేస్డ్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, సో ఇక్కడి వరకు క్లియర్. యాక్చువల్లీ మీరు అడగవచ్చు ఇక్కడ దీని సబ్జెక్ట్ అన్నారు, దీని వర్బీ, అయితే దీని వర్బీ ఇవ్వలేదు. ఇక్కడ చూడండి ఒక మాట, ఇక్కడ ద రీజన్ పక్కన ఏమి ఇచ్చాడు? కోలన్ ఇచ్చాడు. అంటే డెఫినేషన్, ఆ రీజన్ ఏంటి అని చెప్తున్నాడు. ద BBC ఇన్వెస్టిగేషన్స్ రిఫ్యూటబుల్ ఎవిడెన్స్, అయిపోయింది సెంటెన్స్. యాక్చువల్లీ ఆ ఎవిడెన్స్ ఏంటి అని మీకు కావాలంటే చదువుకోండి, దట్లో పెట్టాడు. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. దట్ అంటే ఏంటి? ఒకటి రిలేటివ్ ప్రొనౌన్గా పనిచేస్తుంది, ఇంకోటి కంజంక్షన్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎలా పనిచేస్తుంది? కంజంక్షన్ లాగా పనిచేస్తుంది. అది ఏంటనేది అక్కడ ఇచ్చాడు మొత్తం. దాని దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? వీడియో క్లిప్పింగ్ ఉందండి డైరెక్ట్. ఆ కంపెనీ ప్రమాదకరమైనటువంటి మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసి దాన్ని ఒక బిజినెస్, వ్యాపారం లాగా తయారు చేసుకుంటుందట ఈ యొక్క కంపెనీ. అది ఓకే. నెక్స్ట్ లైన్ చూద్దాం. సో ద సీజర్ అంటే ఏంది? కంప్లీట్లీ క్లోజ్, బ్యాన్ చేయడం. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ద సీజర్ అంటే బ్యాన్ చేసింది. ద బ్యానింగ్ ఆఫ్ నియర్లీ 13 million మెడిసిన్స్ అండ్ 26 batches ఆఫ్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ tapentadol and carisoprodol. అచ్చా, ఇప్పుడు అయితే రెండు కలిపి చదవాలి. ద సీజర్ ఆఫ్ వాట్? ఏం సీజ్ చేశారు వాళ్ళు? ఇగో ఇక్కడ ఆఫ్ నియర్లీ 13 million మెడిసిన్స్, ఇంత మెడిసిన్ సీజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎండ్ అంటే కంజంక్షన్ లాగా తీసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్లో మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? 26 batches. బ్యాచెస్ అంటే ఏం లేదు, ఏమంటాం బ్యాచెస్ అంటే ఆ యొక్క వరుస.
ప్యాకెట్స్ లైక్ దట్. బ్యాచెస్ అంటే ఇప్పుడు బ్యాచెస్ ఆఫ్ ఎగ్స్, బ్యాచెస్ ఆఫ్ చికెన్స్ అంటాం కదా. కోడి పిల్లలు ఇట్లా 1, 2 లెక్క పెట్టారు. ఓ డబ్బాలో పోసి ఇట్లా పట్టుకుంటే దాన్ని బ్యాచ్, 1 బ్యాచ్, 2 బ్యాచ్, 3 బ్యాచ్, ఇలా అర్థం చేసుకోవాలి దాన్ని. 26 బ్యాచెస్ ఆఫ్ వాట్? యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. అంటే అందులో ఇంగ్రీడియంట్స్ అంటే అందులో వాడేటువంటి ఉత్పత్తులు. అలా 26 బ్యాచెస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ టెపెంటాడోల్ అండ్ క్యారిసోప్రోడోల్. ఇగో ఇదంతా కూడా మనం హోల్లో పెట్టుకోవాలి. ఇక్కడి వరకు హోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వర్బ్ చెప్పండి అమ్మా. ఆర్ క్లించింగ్ ఎవిడెన్స్. క్లించింగ్ అంటే ఎక్దమ్ వెరీ స్టాండర్డ్. క్లించింగ్ విక్టరీ అంటాం కదా, మొత్తం బద్దలు కొట్టే విధంగా మీనింగ్ వస్తుంది. క్లించింగ్ అంటే మొత్తం విరగొట్టడం అలా. సో ఆర్ క్లించింగ్ ఎవిడెన్స్ ఫర్ టేకింగ్ క్రిమినల్ యాక్షన్ అగైన్స్ట్ ద కంపెనీ. మంచి ఆధారాలు ఇవి. రీసెంట్గా వీళ్ళు ఈ 26 బ్యాచెస్ ఆఫ్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ని ధ్వంసం చేశారు. అదేవిధంగా 13 మిలియన్ మెడిసిన్స్ని కూడా వాళ్ళు బ్యాన్ చేశారు. ఇవి చాలావా ఆధారాలు అని ఈ BBC అంటుంది. సో ఆర్ క్లించింగ్ ఎవిడెన్స్ ఫర్ టేకింగ్ క్రిమినల్ యాక్షన్ అగైన్స్ట్ ద కంపెనీ. క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి ఇవి చాలావా అని రైటర్ అభిప్రాయపడుతున్నాడు. సో క్లియర్? నెక్స్ట్ లైన్. సో లెట్స్ రీడ్ దిస్. సి వైల్ అన్నాడు, మీకు తెలుసు వైల్ అంటే మళ్ళీ కంజంక్షన్, హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైం కదా. వాట్ ఈస్ సబ్జెక్ట్? సో ద మూవ్స్ అంటే ఏంటి? ఇక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్స్, ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్, సంఘటనలు అని మీనింగ్ వస్తుంది. ద మూవ్స్ సబ్జెక్ట్ కదా. ఇప్పుడు పక్కన మళ్ళీ ఏమన్నాడు? బై అన్నాడు. ద మూవ్స్ బై ద అథారిటీస్. అథారిటీస్ అంటే ఏంటి? అధికారులు. ఏమిటా? ఇప్పుడు మూవ్స్ అంటే నిర్ణయాలని కూడా తీసుకోవచ్చు. డెసిషన్స్, ఒపీనియన్స్, ఇన్సిడెంట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. ద మూవ్స్ బై ద అథారిటీస్ టు ఇష్యూ ఎ స్టాప్ యాక్టివిటీ ఆర్డర్, withdraw manufacturing license and permission to export the drugs by any company and a show cause notice. వాళ్ళకు షో కాజ్ నోటీస్ కూడా పంపించారంట, నువ్వు మందులు ఆపేయి. ఇదంతా ఎక్కడ పెట్టాడమ్మా? హైఫన్ స్పాట్లో పెట్టాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ పెట్టాడు? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైఫన్ స్పాట్లో పెట్టాడు. మళ్ళీ ఇక్కడ బై ద అథారిటీస్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్లో పెట్టాడు. ఈ రెండు భాగాలని మనం చదవాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ ఎలా చదవాలని మాట్లాడుకున్నాం. ఈ రెండింటిని హోల్లో పెట్టుకుంటాం, చదవద్దు. సో ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? ద మూవ్స్. ఆ వర్బ్ ఏంటి? ఇన్స్పైర్. ఇన్స్పైర్ అంటే అర్థం ఏంటి? ఎస్, యాక్సెప్టబుల్. అందరూ దాన్ని చూసి మెచ్చుకుంటున్నారు. ప్రైజబుల్, యాక్సెప్టబుల్, బోస్టబుల్, అందరూ మెచ్చుకుంటున్నారు. ద మూవ్స్ ఇన్స్పైర్ సమ్ కాన్ఫిడెన్స్. ప్రజల్లో కొంత నమ్మకాన్ని పెట్టగలిగాయి. అధికారులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లో కొంత నమ్మకాన్ని నిలబెట్టాయి. ఇన్స్పైర్ సమ్ కాన్ఫిడెన్స్. ఇదే సమయంలో ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ స్ట్రింజెంట్ పనిష్మెంట్. మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? స్ట్రింజెంట్ అంటే తెలుసు కదా, వెరీ స్ట్రిక్ట్. ఓన్లీ స్ట్రింజెంట్ పనిష్మెంట్, ఇది సబ్జెక్ట్. వర్బ్ ఏంటమ్మా? కెన్ సర్వ్, ఇది వర్బ్. కెన్ సర్వ్ యాజ్ ద డిటరెంట్. డిటరెంట్ అంటే ఆబ్జెక్షన్, అడ్డంకి, హిండ్రెన్స్, రిస్ట్రెయిన్, రెస్ట్రిక్షన్ అండ్ ఇంపెడిమెంట్. ఈ పదం చాలా ఇంపార్టెంట్, తెలుసు కదా. ఇంపెడిమెంట్ అంటాం. చూడండి ఇక్కడ సపోజ్ మనము పెడ్ అంటే మీనింగ్ ఏంటి సార్? ఫుట్ కదా, పాదము. పెడ్ అంటే ఫుట్, పాదము. కొన్నిసార్లు పాడ్ అని కూడా రాస్తారు, మీరు కన్ఫ్యూజ్ కావద్దు, అది స్పెల్లింగ్ కన్స్ట్రక్షన్లో పాడ్గా పోతుంది. పెడ్ అన్న పాడ్ అన్న అర్థం ఏంటంటే విచ్ మీన్స్ ఫుట్, పాదము. మరి 2 పాదాలు కలిగిన దాన్ని ఏమంటారు? బైపెడ్. 3 పాదాలు కలిగిన దాన్ని ఏమంటారు? ట్రైపెడ్ లేదా ట్రైపాడ్ అంటారు కొంతమంది. మరి 4 పాదాలు కలిగిన దాన్ని ఏమంటారు? క్వాడ్రూపెడ్. మనకు తెలుసు కదా. మరి ఏకపాదం కలిగిన దాన్ని ఏమంటారు? నాకు తెలియదు, ఉన్నదో లేదో, బట్ వీ కెన్ ట్రై. మోనోపెడ్, మోనోపాడ్, ఇట్లా మీ ఇష్టం. మరి 100 పాదాలు కలిగిన దాన్ని ఏమంటారు? సెంటీపీడ్. మీకు తెలుసు కదా, సెంట్ అంటే 100. ఇలా మోనో, డై, ట్రై, క్వాడ్రా, పెంటా, హెక్సా, హెప్టా, ఆక్టా, నానో, డెకా,
సెంటి. మరి ఇప్పుడు పాదంతో మనం ఏం చేస్తాం? నడుస్తాం, ముందుకు పోతాం. మరి ముందుకు పోకుండా అడ్డుపడడాన్ని ఏమంటాం? అంటే పాదం కదలకుండా చేయడాన్ని, పాదం లేకుండా చేయడాన్ని ఏమంటారు? అంటే ఇంపీడ్. ఇగో ఇక్కడ వచ్చింది మీనింగ్. ఇంపీడ్ అంటే మీనింగ్ ఏంది? ముందుకు పోకుండా వేయడం, అడ్డుపడడం. obstruct, restrict, హిండర్, డిటరెంట్, స్టాప్, ప్రివెంట్, ఇవన్నీ సినోనిమ్ తీసుకుంటాం. సో ఇలా ఓన్లీ స్ట్రింజెంట్ పనిష్మెంట్ కెన్ సర్వ్ యాజ్ ఎ డిటరెంట్, కెన్ సర్వ్ యాజ్ అన్ ఇంపెడిమెంట్. ఒక అడ్డంకిగా మారగలదు. ఇంకొకరు చేయాలన్నా భయపడతారు ఎప్పుడు? మీరు స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు. లేకపోతే ఇది కంటిన్యూ అవుతుంది అంటున్నాడు. సో ఇది పాయింట్. అథారిటీస్ ఏం చేశారో మధ్యలో ఇచ్చారు. టు ఇష్యూ ఏ స్టాప్ యాక్టివిటీ ఆర్డర్, withdraw the manufacturing license and permission to export drugs by the company and a show cause notice to the company. ఇవన్నీ చేశారంట. ఇప్పుడు ప్రజల్లో నమ్మకం చూరగొంది. మరియు స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇస్తేనే, ఆ లైసెన్స్ క్యాన్ చేసి పడేసి స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇస్తేనే మిగతా వాళ్ళైనా అలర్ట్ అవుతారు అని రైటర్ భావిస్తున్నాడు. లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. కెన్ సర్వ్ యాజ్ ఎ డిటరెంట్. నెక్స్ట్ లైన్. లెట్స్ సీ. ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్. వాట్ ఈస్ సబ్జెక్ట్? Indian pharmaceutical companies. What is the verb? Are known. ఈ విధంగా అందరికీ తెలుసంట. Passive voice. Am is there plus V3. Are known in the global south. గ్లోబల్ సౌత్ లో అందరికీ తెలుసంట. ఎలా తెలుసు? For their high quality generic drugs. జెనరిక్ డ్రగ్స్ విషయంలో హై క్వాలిటీ అన్న విషయము గ్లోబల్ సౌత్ లో అందరికీ తెలుసంట. మరి అలా మంచి పేరు ఉన్నప్పుడు దాన్ని డ్యామేజ్ చేసుకోకూడదు కదా అని రైటర్ అంటున్నాడు. జెనరిక్ డ్రగ్స్ అంటే తెలుసు కదా, కాపీడ్ డ్రగ్స్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఫర్ ద డ్రగ్ రెగ్యులేటర్. వాట్ ఈస్ సబ్జెక్ట్? ఈస్. వర్బ్ ఏంటి? ఈస్. ఇట్ ఈస్ ఫర్ ద డ్రగ్ రెగ్యులేటర్ టు ఎన్ష్యూర్. ఎన్ష్యూర్ అంటే మేక్ షూర్, హామీ ఇవ్వడం. డ్రగ్ రెగ్యులేటరు హామీ ఇవ్వాలి. ఏంటది? దట్ అంటే ఏంటి? కంజంక్షన్. దట్. మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? ఇండియా. వర్బ్ ఏంటి? కంటిన్యూస్. ఇండియా కంటిన్యూస్ టు బి ఫేమస్ ఫర్ దిస్. అంటే ఇలా హై క్వాలిటీ డ్రగ్స్ ఉత్పత్తి చేస్తారనే దాంట్లో కంటిన్యూస్ టు బి ఫేమస్ ఫర్ దిస్ అండ్ నాట్ గెయిన్ నటోరిటీ. ఇగో చూడండి, నటోరిటీ ఇది ఇంపార్టెంట్. నౌన్లో రాశాడు, మీకు అడ్జెక్టివ్ విని ఉంటారు మీరు. నటోరియస్ క్రిమినల్ అంటాం. అయితే వాస్తవంగా మనకి ఇంగ్లీష్లో నాట్ అంటే అర్థం ఏంటంటే టు నో. KNOW. నాట్ అంటే అర్థమైంది టు నో. KNOW. మనం అంటాం నోటీసు, ఏమా నోటిఫై, ఏనా నోటరీ, యానోటేషన్, కన్నోటేషన్, డెనోటేషన్, ఇలా నటోరియస్, నటోరిటీ. నౌన్ ఇచ్చాడు కాబట్టి ఇటీ అన్నాడు. మీరు అడ్జెక్టివ్ తీసుకుంటే అల్సి వస్తుంది. అంటే ఇది కొంచెం అందరికీ తెలుసు, బట్ నాట్ ఇన్ ద గుడ్ సెన్స్, బ్యాడ్ సెన్స్. వీరప్పన్ ఈజ్ ఎ నటోరియస్ క్రిమినల్ అంటారు, అంటే నాట్ ఏ గుడ్ సెన్స్. అఫ్ కోర్స్ అతను వ్యక్తిగతంగా మంచి చూడవచ్చు, దాని గురించి నేను మాట్లాడట్లేదు. బట్ ప్రజల్లో పేరు పోయిన పదం ఏంటంటే నటోరియస్ క్రిమినల్. దావుద్ ఇబ్రహీం నటోరియస్ క్రిమినల్, జస్ట్ లైక్ దాట్. సో ఇలా చెడ్డ పేరుకు ఫేమస్ అని చెప్పడాన్ని నటోరియస్, మరి మంచి పేరుకు ఫేమస్ అని చెప్పడాన్ని ఫేమస్ అనే పదం వాడుకుంటాం. అడోరేబుల్, అడ్మైరేబుల్, రెవరెండ్, రెస్పెక్టబుల్ ఇవన్నీ వాడతాం మంచికి. చెడుకున్న పదం ఒకటే, నటోరియస్, బ్యాడ్. సో టు బి ఫేమస్ ఫర్ దిస్ అండ్ నాట్ గెయిన్, ఇలా సంపాదించుకోవద్దు బ్యాడ్ నేమ్ ఫర్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ డెడ్లీ సింథటిక్ ఆపియోయిడ్స్ as డ్రగ్స్. మన ఇండియా ఇప్పుడు ఏం చేసింది? ప్రొడ్యూస్ చేసింది, మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది, ఇంకేం చేసింది? ఎక్స్పోర్ట్ చేసింది. ఎవరిని? డెడ్లీ అంటే ప్రాణాంతకమైన, సింథటిక్ అంటే అన్రియల్, ఓపియోడ్స్. ఓపియోడ్స్ అంటే చెప్పాం కదా, సమ్ సార్ట్ ఆఫ్ అనస్థెటిక్ డ్రగ్స్, నల్లమందు అని చెప్పాం కదా. అలాంటి డ్రగ్స్ని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసి మీ ఖాతాలో ఈ నెగిటివ్ పేరుని వేసుకోకండి అని రైటర్ ఆరోపిస్తున్నాడు. వాటిని ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ అని పేరు పెట్టి అమ్మకండి. మీరు ఇలా తప్పుడు ఏకండి. మంచి పేరుంది భారతదేశానికి గ్లోబల్ సౌత్లో. క్వాలిటీ జెనరిక్ డ్రగ్స్ మీరు ఉత్పత్తి చేస్తారని మంచి పేరు ఉంది, దాన్ని కాపాడుకోకండి, కానీ ఇలా చేయకండి అని రైటర్ అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? మ్యానుఫ్యాక్చరింగ్ సింథటిక్ ఓపియోడ్ డ్రగ్స్. ఇగో వాట్ ఈస్ సబ్జెక్ట్?
ఇగో ఇది సబ్జెక్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ సింథటిక్ ఒపియోడ్ డ్రగ్స్. అంటే ఇలాంటివి సింథటిక్ డ్రగ్స్ చేయడం అనేది ఏదైతే ఉందో అది సబ్జెక్ట్. కెనాట్ బి, వర్బ్ ఏంటి, కెనాట్ బి. ఇగో ఇలా ఉండకూడదు. ఎనీ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ బిజినెస్, ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ బిజినెస్ లో కూడా ఇలాంటి వ్యవహారాలు ఉండకూడదు, ఇలాంటి బిజినెస్ వ్యాపారం మీరు చేయకండి అని రైటర్ అంటున్నాడు. సో ఇది క్లారిటీ. వాట్ ఈ సబ్జెక్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ సింథటిక్ ఒపియోడ్ డ్రగ్స్ కెన్ నాట్ బి, ఇలా ఉండకూడదు. ఎనీ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ బిజినెస్, ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ బిజినెస్ కూడా ఇలా ఉండకూడదు అని రైటరు భావిస్తున్నాడు. సో ఇది మనం చదువుకున్నటువంటి ఎడిటోరియల్ ఇవాళ. ఓకేనా? సో ఇందులో డైలీ మీరు ఇలా చదవడం వల్ల చూడండి, ఇవాళ సంథింగ్ మెడిసిన్కి సంబంధించినటువంటి అక్కడ సిడిఎస్సిఓ అని చెప్పేసి, ఇండియన్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ అని చెప్పేసి ఇలా 2-3 కొత్త పదాలు మనం నేర్చుకున్నాం. దాంతోపాటు గ్రామర్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, నటోరియస్ అని ఒక పదం వచ్చింది. ఇలా డిఫరెంట్ వర్డ్స్ గురించి మనం కూడా ఫోకస్ చేసుకోవడం జరిగింది 1 అవర్లో. సో ఇలా ప్రతిరోజు మీరు చేయడం వల్ల మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో రేపు మళ్ళీ కొత్త ఎడిటోరియల్ ఉంటుంది, దాని పట్ల మళ్ళీ ఇంకొంచెం నాలెడ్జ్ మనం పోగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఒక 100 ఎడిటోరియల్ చదవండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. కరెంట్ అఫైర్స్ పైన కానీ, జనరల్ నాలెడ్జ్ పైన కానీ, అప్కమింగ్ ఎగ్జామ్స్ పైన కానీ ఫుల్ క్లారిటీ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తో మీరు ఎగ్జామ్ రాసుకుంటూ వెళ్తారు. అంతేగాని ఎప్పుడో పాత పుస్తకాలు ఒక కాడ కూర్చొని చదువుకోవడము, ప్రపంచాన్ని మర్చిపోయి చదవడం వల్ల ఎలాంటి బెనిఫిట్ లేదు. ఫాలో ద వరల్డ్, అంతేగాని ఒక పుస్తకం పట్టుకొని దాన్ని మొత్తం కంప్లీట్ చేస్తా అంటే ఏం లాభం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. నిన్న మోదీ అస్సాంలో ఉన్నాడు, అక్కడ మళ్ళీ ఒక డ్యాన్స్ ఫెస్టివల్ కండక్ట్ చేయడం జరిగింది. జుమోర్ బినందిని అనే ఒక డ్యాన్స్ ఫెస్టివల్ కండక్ట్ చేశారు. 2023లో బిహు డ్యాన్స్ ఫెస్టివల్ అస్సాంలో మళ్ళీ ఫేమస్ కావడం జరిగింది. అలాంటి ఫెస్టివల్ నిన్న జరిగింది. ఆ డేట్ గుర్తుపెట్టేసుకోవాలి. ఇవన్నీ విషయాలు ఎలా తెలుస్తాయి, న్యూస్ పేపర్ వల్ల తెలుస్తాయి. దాన్ని చక్కగా నోట్స్ మెయింటైన్ చేసుకొని ఒక 100 రోజుల టార్గెట్ పెట్టుకొని అలా కాలక్షేపంగా, మరి మీరు ఫోకస్డ్గా చదివి ఏదో చేద్దామనే బదులు ఈ అట్మోస్ట్ ఫోకస్ ఉండాలి. మీ చర్యలు మీకు జరుగుతూ ఉండాలి, మీ డైలీ ఎంజాయ్మెంట్ మీకు ఉండాలి. అట్మోస్ట్గా కాన్సన్ట్రేటెడ్గా ఉంటూ నోట్స్ రాసుకుంటూ ఒక 100 రోజుల ప్రోగ్రామ్ చేస్తే 100% ద జాబ్ ఈజ్ యువర్స్. ఓకే? సో హోప్ యూ అండర్స్టాండ్ గైస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.